మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. డబల్ కా మీఠా చేసుకోవడానికి డబల్ రొట్టెలు తెచ్చుకొని ఇలా గాలికి ఎండబెట్టుకోవాలి. తర్వాత 1 కిలో చక్కెర, కిస్మిస్, జీడిపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, దానికి 200 గ్రాముల డాల్డా. ఇప్పుడు 1 లీటర్ పాలు స్టవ్ మీద బాగా మరగనివ్వాలి. పాలు ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఇలా డాల్డా కళాయిలో పోసుకొని ఇందులో ఈ రొట్టెలను వేడి చేయాలి, వేపుకోవాలి. కొంచెం లైట్ కలర్ ఇలా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక ఇవి కొద్దిగా డాళ్ళలో వేగనివ్వాలి. కొద్దిగా లైట్గా ఇవి వేగినాక ఇవి దించుకోవాలి. ఈ 1 పావు సేరు చక్కెరకి స్టవ్ మీద పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలి. ఇలా పాలు మరిగినాక ఇందులో ఈ డాల్డాలో వేపుకున్న డబల్ రొట్టెల ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇది ఇందులో నానాలి మంచిగా. ఇంతలోకి ఇలా చక్కెర పాకం పట్టుకున్నది కొద్దిగా చక్కెర కరగనివ్వాలి.
ఇట్లా చక్కెర అంతా కరిగినాక ఈ పాకం ఇలా లైట్గా వస్తే ఇట్లా తీగ సాగినట్టు ఉండేసరికి ఇది పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకాన్ని తీసుకొని ఇలా పాకం తయారయ్యాక ఈ డబల్ రొట్టె ముక్కలో ఇలా పాకం ఇందులో పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే ఇది నాని రొట్టెలు చిన్నగా వస్తుంది ముక్క బాగా. ఇందులో ఉన్నాయి కొద్దిగా యాలకుల పొడి, ఇది డబల్ కా మీఠా రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.